తూడి మేఘారెడ్డి వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పోటీ చేశారు. నిరంజన్ రెడ్డి పైన విజయం సాధించారు తూడి మేఘారెడ్డి. గతంలో నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. సో 2023 ఎన్నికల్లో తూడి మేఘారెడ్డికి వచ్చినటువంటి మెజారిటీ ఎంత అండ్ ఓట్ షేర్ ఎంత మనం చూద్దాం. వచ్చిన మెజారిటీ 25,320 ఓట్ల మెజారిటీ. ఓటింగ్ షేర్ ఎంత అంటే 50.26% ఓటింగ్ షేర్తో మేఘారెడ్డి విజయం సాధించారు. మరి ఇప్పుడు వనపర్తి నియోజకవర్గంలో తూడి మేఘారెడ్డికి జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరుపైన అక్కడ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా, జనం ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు, బిగ్ టీవీ సర్వేలో ఏం చెప్పారు? ఇక తూడి మేఘారెడ్డి అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు? తెలంగాణ అసెంబ్లీ సాగింది 55 రోజులైతే ఆయన 53 రోజులు హాజరయ్యారు. కేవలం 2 రోజులు మాత్రమే ఆయన యాబ్సెంట్ మనకు కనిపిస్తూ ఉంది. ఎస్, ఇక వనపర్తి నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు తూడి మేఘారెడ్డికి సంబంధించి బిగ్ టీవీ సర్వేలో ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. కాసిం నగర్ లిఫ్ట్ స్కీమ్కు శంకుస్థాపన ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. సో కాసిం నగర్ ద్వారా చుట్టుపక్కల ఒక 6 గ్రామాలకి, తర్వాత ఒక 13 తండాలకి బెనిఫిట్ జరగబోతోంది. నీటిపారుదల వ్యవస్థ అనేది ఆ గ్రామాలకి, ఆ తండాలకి చేరబోతోంది. పెద్ద మందాడిలో 502 బెడ్స్ హాస్పిటల్ మంజూరు చేయడం, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, వనపర్తిలో ఐటీ టవర్కు శంకుస్థాపన గతంలో జరిగినా కూడా దాని పనులు వేగంగా చేసే ప్రయత్నం సాగుతోంది. తర్వాత పెబ్బేరులో 30 బెడ్స్ హాస్పిటల్ మంజూరు కావడం, తర్వాత R&R కమిటీ ప్రాంత నివాసితులకు ఇంటి స్థలం కేటాయింపులు కూడా జరగడం అనేది ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. నెక్స్ట్, వనపర్తికి 50 కోట్లు, పెబ్బేరుకు 10 కోట్లు నిధులు తీసుకురావడం, తర్వాత మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ప్లాన్ చేయడం, అమృత్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. సో కేంద్ర ప్రభుత్వ పథకం పట్టణాలని బాగా డెవలప్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఇది అమృత్ స్కీమ్. సో అమృత్ స్కీమ్ కింద 80 కోట్లు మంజూరు చేసి ఆ నియోజకవర్గాల్లో పట్టణాలని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ప్లస్ పాయింట్గా మారింది. నెక్స్ట్, రోడ్లు డ్రైనేజీలకు 30 కోట్ల కేంద్ర నిధులు, తర్వాత ఇంటర్నల్ రోడ్లకు 10 కోట్లు, నాణ్యమైన కరెంటు కోసం 50 కోట్లు, ఇవన్నీ కూడా నిధులు సాధించేటువంటి ప్రయత్నం జరగడం కూడా ప్లస్ పాయింట్గా కనిపించింది. నెక్స్ట్, జనానికి అందుబాటులో ఎమ్మెల్యే ఉంటారు, సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తారు, క్యాడర్ నుంచి ఎమ్మెల్యేకు మంచి సపోర్టే కనిపిస్తోంది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా ఉన్నాయి మేఘారెడ్డికి. నెక్స్ట్, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు చేయడం, ఆయన సమస్యలు ఉంటే కూడా పరిష్కారం చేసే ప్రయత్నం అనేది సాగుతుంది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు మేఘారెడ్డికి సంబంధించి బిగ్ టీవీ సర్వేలో మైనస్ పాయింట్స్ చూస్తున్నాం. చిన్నారెడ్డి అండ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య గ్యాప్. చిన్నారెడ్డి అంటే మాజీ మంత్రి, వైఎస్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశారు. తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. చిన్నారెడ్డి చాలా సీనియర్ మోస్ట్ నాయకులైన కాంగ్రెస్లో. సో చిన్నారెడ్డికి అండ్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి మధ్య కొంత గ్యాప్ ఉంది, అది మైనస్ పాయింట్గా కనపడుతుంది. వర్గ పోరుతో సఖ్యత సమన్వయం అనేది నేతల మధ్య కొరబడుతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్, అనుచరులకే పెద్దపీట వేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంక్షేమ పథకాలు దగ్గర వారికే ఇస్తున్నారు. సో అందరికీ, కొంతమందికి సంక్షేమ పథకాలు రాని వాళ్ళని పెద్దగా వాళ్ళకు వచ్చే ప్రయత్నం చేయట్లేరు, దగ్గర వాళ్ళకే అవన్నీ కూడా ఇస్తున్నారు అన్న మైనస్ పాయింట్స్ అనేవి మనకు కనిపించాయి. సో మరి జనం ఏం కోరుకుంటున్నారు? తూడి మేఘారెడ్డి వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గర నుంచి జనం కోరుకునేది ఏంటి? పాలిటెక్నిక్ కాలేజీకి రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. జేఎన్టీయూ క్యాంపస్లో మౌలిక సదుపాయాలు కావాలి. రెసిడెన్షియల్ స్కూళ్లకు శాశ్వత భవనాలు కావాలి. అక్కడ చాలా చోట్ల అద్దె భవనాల్లో రెసిడెన్షియల్ స్కూల్, గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. సో వాటికి సొంత భవనాలు కావాలి. ఆ రకంగా ఎమ్మెల్యే చొరవ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, మిషన్ భగీరథ నీటి పైప్ సమస్యలు తీర్చాలి. చాలా చోట్ల కొంచెం పైప్స్ లీకేజీ కావచ్చు, కొన్ని చోట్ల ఏమైనా సమస్యలు వస్తే పగిలిపోయేటువంటి ఉదంతాలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు తీర్చాలి. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయాలి అని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, వనపర్తి జిల్లాకు రావడానికి సరైన రోడ్లు కావాలి. సెగ్మెంట్ అంతటా కూడా డ్రైనేజ్ సమస్యలు చాలా వరకు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ సమస్యలు తీర్చాలి, రోడ్లు కూడా బాగుండాలనేది అక్కడ జనం ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటారో కూడా మనం చూసాం. సో మరి బిగ్ టీవీ సర్వేలో తూడి మేఘారెడ్డి వనపర్తి ఎమ్మెల్యేకి సంబంధించి ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 50%, వ్యతిరేకం 20%, తటస్థం 30%, అనుకూలం
మనం ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి 50% అనుకూలత అంటే బాగానే ఉంది ఈ సమయానికి. అలాగే వ్యతిరేకత కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వనపర్తి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, జనం ఎటువంటి అంశాలు కోరుకుంటున్నారు, ఎటువంటి అభివృద్ధి వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం ఉందో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ప్రజలతో మరింతగా సంబంధాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. హామీలు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసి తద్వారా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే పైన ఉంటుంది. ఎస్, తూడి మేఘారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే గారు. ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి వివరాల ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 50%.